సో చూడాలి ముందు ముందు ఎట్లుంటుంది. సర్వీస్ సెక్టర్ సంబంధించి ఇప్పుడు మన దగ్గర నుంచి మేజర్ ఎక్స్పోర్ట్స్ మనం మేజర్ ఎక్స్పోర్ట్ సర్వీస్. ఇప్పుడు సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడలేదు, సెక్టర్ వైపు నుంచి సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడలేదు ఇప్పటిదాకా. సర్వీస్ సెక్టర్ ఇంకోటి ఏంటంటే చాలా మటుకు కూడా గ్లోబల్ ఇండస్ట్రీస్ వాళ్ళ కంపెనీసే వచ్చి ఇక్కడ పెట్టినాయి కాబట్టి మరి వాటి మీద ఇంపోజ్ చేయడమో అనుకుంటున్నా. కానీ అతను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఆ జాబులన్నీ మాకు వెనకకు రావాలి అని కూడా అంటున్నారు కదా, అంటున్నాడు. వాటి మీద కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే వాటి మీద డిస్కషన్ చేయలేదు. ఒకవేళ సర్వీస్ సెక్టర్ మీద పెడితే మాత్రం మన హైదరాబాద్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అవునా? ఎందుకంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన నెంబర్ 1 ఎక్స్పోర్ట్ ఇప్పుడు సౌత్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సర్వీస్ సెక్టర్లో ఎఫెక్ట్ అవుతాయి. మరి అప్పుడు ఇవన్నీ ఏవైతే 25% ఎవరు తింటారు ఎక్స్పెండిచర్ మనం బేర్ చేయగలుగుతామా? 25% అమెరికా వాడు ఆ 25% ఎక్స్ట్రా కట్టి తీసుకుంటాడా మన సర్వీసెస్? తీసుకోడా? లేదా అక్కడనే ప్రొడ్యూస్ చేయదలుచుకుంటా? లేదా నేను ఫిలిపైన్ పోతా అక్కడ తక్కువ ఉంది, వియట్నాం పోతా అక్కడ తక్కువ ఉంది అనుకుంటాడా? తెలియదు మనకు. కానీ ఈ కంపెనీస్ అన్ని కూడా మేజర్ కంపెనీస్ అన్ని ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా మేజర్గా అన్ని అమెరికా బేస్డ్ కంపెనీస్. రైట్. వాళ్ళు ఇక్కడ అవుట్లెట్స్ పెట్టుకున్నారు అంతే, ఇక్కడ కంపెనీస్ పెట్టినట్టు కాదు కదా. హెడ్ ఆఫీస్లు అన్ని యూఎస్లోనే ఉన్నాయి. సో వాళ్ళు అలో చేస్తారా? వాళ్ళతో డిస్కషన్ ఉంటుంది కదా. లాబీ అంటారా? ఏడింటాడండి అతికోడు, సారీ వినడు. ఎన్ని కంపెనీలు పోయి చెప్పినా వినడు. వాళ్ళంటే కొందరు వాళ్ళ రైట్ వింగ్ ఒకటి ఉందండి. ఓకే, మెగా అంటాం వాళ్ళని, ఆ పర్టికులర్ గ్యాంగ్ పేరు మెగా అంటాం. వాళ్ళు ఏమంటారంటే ఎన్ని కంపెనీలు మీరు చీప్ లేబర్ చేయబట్టి మా ఈ ప్రొటెక్షన్ చేయబట్టి మీరు అందరు లాభం పొందినరు, ఇంత లాభాలన్నీ మీన్ చేయబట్టి వచ్చినాయని వాళ్ళు అంటారు. వాళ్ళు ఇంత పెద్దగా ఎక్స్పాండ్ చేసి ఇన్నోవేషన్ చేసి ఇండియాకి వచ్చి టాలెంట్ తీసుకొచ్చి చేసినారని వాళ్ళు ఒప్పుకుంటలేరు. వాళ్ళు అది మెగా అంటారు అన్నట్టు. వాళ్ళందరూ కూడా సపోర్టర్స్ ఏమంటారు, వాళ్ళు ఒప్పుకోరు అన్నట్టు. ఈ ట్రంప్ కొద్దిగా అటువైపే ఉన్నట్టు కనబడతాడు మెగా. అందులో కూడా 2 తీర్లు ఉండే. ఒకటేమో ఇలాన్ మాస్క్ తర్వాత వివేక్ రామస్వామి టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ ఉండాలి, H1B ఎంప్లాయీస్కి ఉండాలని వాళ్ళు వాళ్ళు బయటపడరు. ఇప్పుడు బయటపడితే ఇక మెగా వాళ్ళే ఉన్నారు. వివేక్ రామస్వామి కూడా బయటకు వస్తాడు, వచ్చేసిండు. వివేక్ రామస్వామి మొదలే వచ్చిండు, మస్క్ తర్వాత వచ్చిండు. వచ్చినా కూడా పోయినప్పుడు కూడా ఆ రిలేషన్షిప్ బిట్వీన్ మస్క్ అండ్ ట్రంప్ మనకు తెలుసు కదా ఎట్లుందో. సో అంత పెద్ద మరి ఇది ఎట్లా తీసుకుంటాడు, ఏం తీసుకుంటాడు, సర్వీస్ సెక్టర్ మీద వేస్తాడా? ఇప్పటి మాటకైతే సర్వీస్ సెక్టర్ మీద వేస్తా అని ఏమి ఇన్ఫర్మేషన్ వేస్తే మాత్రం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఎఫెక్ట్ అయింది, బ్యాడ్లీ ఎఫెక్ట్ అయింది. కొన్ని కంపెనీస్ ఏవైతే ఇక్కడ మూవ్ అవ్వదలుచుకున్నాయో అవి మూవ్ అయితే కావా. ఇంకోటి ఏంటంటే మన దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మంది కాంట్రాక్ట్ తీసుకుంటారండి. అక్కడి నుంచి కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడనే డెవలప్మెంట్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్, టాటా కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ అని కూడా అక్కడి నుంచి కాంట్రాక్ట్ తీసుకొని చిన్న కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో చిన్న 50 ఎంప్లాయీస్, 100 ఎంప్లాయీస్, 500 ఎంప్లాయీస్ కంపెనీస్, వీళ్ళన్నీ కూడా అక్కడి నుంచి కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నాండి. నేను ఇంకోటి చాలా కంపెనీస్ ద్వారా నేను క్వశ్చన్ అడుగుతానండి, ఎస్పెషల్లీ 500 ఎంప్లాయీస్, 600 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ అడుగుతా, మీకు ఎంత % బిజినెస్ అమెరికా నుంచి ఉందంటే టిపికల్గా వాళ్ళు అంటారు 50% బిజినెస్ ఉందనుకో అనుకుందాం. 50% మాకు ఇండియా నుంచి, మిగతా ప్రపంచం మీద 50%. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్కడి నుంచి ఎక్కువ ఉంది అంటే, మీకు ₹100 ప్రాఫిట్ వచ్చింది, $1000 గ్రాస్ ఇన్కమ్ ఉందనుకోండి. ఓకే, $1000 గ్రాస్ ఇన్కమ్ ఉంటే $500 మీకు యూఎస్ నుంచి వస్తుంది. మీకు $100 ప్రాఫిట్ ఉందంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే 90% ప్రాఫిట్ అమెరికా నుంచి వస్తుంది చెప్తారు. 5% సర్వీస్ ఇస్తారు, 50% సర్వీస్ ఇస్తారు, 90% ప్రాఫిట్ అక్కడి నుంచి వస్తుంది చాలా మంది నాకు చెప్పారు. అంటే త్రూ డాలర్స్ కదా, ఏదైనా మిగతా రూపాయలు కదా. కాకపోతే ఇప్పుడు ట్యాక్స్ పడే మటుకు ఎవరు తినాలి, వీళ్ళు తినాలన్నా వాళ్ళు తినాలన్నా, ఈ ట్యాక్స్ అన్నది ఎవరు తినాలన్నది చూడాలి, ఎవరు ఖర్చు పెట్టాలన్నా చూడాలి. అక్కడ కంపెనీ వాళ్ళు మరి ఎక్కువ పే చేస్తారా? ఎందుకంటే ప్రతి ఇన్వాయిస్ వీళ్ళు పంపించేదాని మీద ట్యాక్స్ వేయచ్చు. ఇప్పుడు నార్మల్గా మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మా కంపెనీ కూడా మేము అవుట్సోర్స్ చేస్తాం, ఒక సాఫ్ట్వేర్ మేము అవుట్సోర్స్ చేస్తాం. సో వాళ్ళు మాకు ఇక్కడి నుంచి కంపెనీ ఇన్వాయిస్ పంపుతారు, ఇన్వాయిస్ పంపినప్పుడు మేము పేమెంట్ చేస్తాం, అలా మాకు ట్యాక్స్ ఏం లేదు. ఇక్కడ కూడా GST కూడా లేదు దానికి, ఎందుకంటే కంప్లీట్ 100% ఎక్స్పోర్ట్ కాబట్టి, ఇదంతా కూడా మేము యూఎస్నే వాడతాం కాబట్టి 100% ఎక్స్పోర్ట్ కాబట్టి వాళ్ళు దాని మీద GST లేదు. తర్వాత మాకు అక్కడ ఏ టారిఫ్ కూడా లేదు అన్నట్టు. ఇప్పుడు ఆ ఇన్వాయిస్ మీద పైసలు పే చేయడం అనుకోండి, మేము ఫస్ట్ కంపెనీ ద్వారా పోయి ఫస్ట్ మేము ఎలా చూస్తాం, నువ్వు తగ్గించుకోరా పైసలు అంటాం వాళ్ళ ఇండియా అని. లేదా అంటే మేము వేరే దగ్గర చూసుకుంటాం,
కూడా ఆలోచన వస్తుంది కదా ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మన హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇమిగ్రేషన్ వైపు నుంచి స్లోగా ఆయన కాన్సన్ట్రేషన్ బిజినెస్ టారిఫ్ల వైపు వెళ్ళిపోయాడు. సో అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్, అది నడిచినే ఉంది, అది రామరావణ నడిచినే ఉంది, ఇది వేరే మహాభారతం మొదలైంది అనుకున్నా. రెండు సైమల్టేనియస్ గా మొదలైనవి. ఆ రామరావణ యుద్ధం ఇంకా కథం కాలేదు, మహాభారతం మొదలైంది. అది కథం కాదు, అది కథం కాదు. వాలంటీర్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు స్టార్ట్ జరుగుతుంది చూడాలి. అది కథం కాదు, అది జరుగుతూనే ఉంటది, ఇది వేరే మహాభారతం.